ఏ పార్వతి తాంగి తీసుకురావే, పంచాయతీ పోవాలి. నాన్న ఇప్పుడే వస్తాను వరబిడ్డ, మరి వస్తానని కూడా చెప్పలేదు. మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు నాన్న. ఏం సర్ప్రైజో ఏమో, వస్తానని చెప్తే ఏదో ఒకటి వండేదాన్ని కదా. ఇప్పటికైనా ఏమైంది, ఏదైనా వండుకో, టిఫిన్ గట్టి ఏదైనా అయిపో. సరే గాని పంచాయతీ ఉందన్నావు కదా, అప్పటి నుంచి ఓ ఎగిరిత పెట్టబడితివి. ఏ ఉండాలి, పనికిరాని పంచాయతీ, పనికిరాని సర్పంచి. ఏంది నాన్న, చిన్నప్పటి నుంచి చూస్తానా? నేను ఎప్పుడు హాస్టల్ నుంచి వచ్చిన ఇంటికాడు ఉంటావు, గీయ పంచాయతీలు అంటావు పోతావు నువ్వు. అయ్యో అట్లా అనకు బంగారు తల్లి, ఇది ఖచ్చితంగా పోవాల్సిన పంచాయతీ. నేను వచ్చే వరకు నువ్వు టిఫిన్ చేసి రెడీ ఉండు, నేను మళ్ళీ వస్తా, సరేనా? అగో అమ్మ, నాన్న గంత అర్జెంట్ కావాలన్నాడు, అది అసలు ఏం పంచాయతీ? అదో పెద్ద కథ. పెద్ద కాదు కానీ నాకు చిన్నగా చెప్పు. మొన్నటి దాకా మన కులుపుల్లే సర్పంచ్ లో ఉండేది. ఏ పంచాయతీ చెప్పినా వీళ్ళే చెప్పేది, వీళ్ళే చేసేది. మరి ఇప్పుడు గెలిచిన సర్పంచ్ మన కులుపోడు కాదు. ఏ పంచాయతీ అయినా 4 ముక్కలు తెలుస్తాడు, అది వీళ్ళకి మండుతుంది. నాన్నకంటే మంచిగా చెప్తాడా మా సర్పంచ్? అవును బిడ్డ, ఊరులంతా అంటారు. అయితే నేను కూడా ఒకసారి ఆ పంచాయతీని వస్తా. బాయ్ బాయ్. అరే ఆగు బిడ్డ, టిఫిన్ చేసి ఉంటుందా? ఏమో ఈ కాలం పోరగాలు ఇల్లనే కాదు. ఏడాయా మీ సర్పంచ్, ఎంతసేపా మేము వచ్చి? అసలు ఎవరి సర్పంచ్? ఏ వస్తానని చెప్పిండే, వస్తాను. ఏంది సర్పంచ్, లెజెండ్ సినిమాలో బాలకృష్ణ లెక్కున్నాడు. జై బాలయ్య. నమస్తే పెద్ద మనుషులు, కొద్దిగా ఆలస్యమైంది, ఏమనుకోకూడదు అందరు. ఆలస్యం అవుతుందిరా, అవుతుంది. కళ్ళకు అద్దాలు వచ్చినాయి, ఒంటి మీద కద్దరు వచ్చింది. సర్పంచ్ అయినాక గడ్డపారలు అయినాయిరా నీ. పెద్ద మనుషులు అంటే కళ్ళకు కనబడతాను నావురా మేము. నువ్వు సర్పంచ్ అయితే కులం తక్కువ కదరా, పెద్ద మనుషులు ఇస్తే కూర్చున్నాడు అవరా. నువ్వు సర్పంచ్ కాకముందు ఎప్పుడైనా మా ముందు నిలబడ్డావురా? ఇప్పుడు సర్పంచ్ అయినా కాంచి మా ముందే కూర్చొని పంచాయతీ చెప్తున్నావు. పంచాయతీ చెప్తే వినాలారా? అంతా లోకమైన పెద్ద మనుషులం. అరే ఏం మాట్లాడతారు సర్పంచ్ పట్టుకొని? కులం తక్కువ అవుతాయి, సర్పంచ్ కాదా? నువ్వు ఆగురా రాజు. పెద్ద మనుషులు వచ్చేదారిలో ఎంఆర్ఓ గారు కలిసిండ్లు, ఇందిరా మిల్ల గురించి డిస్కస్ చేసేలా కొద్దిగా లేట్ అయింది, తప్పు పట్టుకోకుండా. ఏ తీరా, ఎంఆర్ఓను కలిసిన, ఎమ్మెల్యేని కలిసిన కాకమ్మ కథలు చెప్తాను. నువ్వు కావాలని చేసినా మాకు తెలియదేంది? నేను కావాలని ఎందుకు చేస్తానే? మీరు కూడా ఇంతకు సర్పంచ్ గిరి చేసిన వాళ్ళే కదా, మంచిగా చెడేదో మీకు తెలియదా? అవురా, నువ్వు సర్పంచ్ అయ్యి 10 అయితారాలు అయితే లేదు, మంచిదో చెడదో మాకు చెప్పడం అయినా అవురా. నువ్వు ఉన్న కాడికి మీరు రానే పోదాం. అరే మా నాన్న ఏంది ఇట్లా మాట్లాడుతాండ్రు? అందరు గిట్ల వెళ్ళిపోతున్నారు ఏంది అసలు? మా నాన్న ఎన్ని మాటలన్న ఒక్క మాట కూడా అనలేదు. ఈ సర్పంచ్ అసలు ఎంత మంచోడో. అరే ఏందన్నా గట్టి మాట్లాడి సపరేట్ ఉంటాను. అరే పోనీ తీరా, చిన్నప్పటి నుంచి వాళ్ళ కళ్ళ ముంగట వెరిండు, వాళ్ళం కాదని ఇప్పుడు సర్పంచ్ అయినా గడ్డనే ఉంటుంది. పోనీ చెప్పండి, ఏంది మీ సమస్య? ఏం చెప్పండి. నిజంగానే మా అమ్మ చెప్పినట్టు 4 ముచ్చటల పంచాయతీ అడగొట్టిండు. నిజంగా పెళ్లి చేసుకోవాలంటే ఇసొంటోనే చేసుకోవాలి. జై బాలయ్య.
అగో మా బాలయ్య ఏదో పంచాయతీ చెప్తున్నట్టున్నాడు కదా దేవుడా. అది కాదు సమ్మయ్య, ఈ వయసులో నీ తండ్రి నువ్వు కాకుండా ఇంకెవరు చూసుకుంటారు? ఎట్లా బతకాలైనా ఏ దిక్కు మొక్కు లేకుండా? ఏమున్నది మన ఊళ్ళో గుళ్ళు తక్కువ ఉన్నాయా, గుడి మెట్లు తక్కువ ఉన్నాయా? ఏడో గుడికాడ అడుకొని తింటాడు తీయరాదు. సరే సమ్మయ్య, నీకు భూమి ఏ పాటు ఉన్నది? నాకే పాటు ఉన్నది, 5 ఎకరాలు ఉన్నది. అది కూడా మా నాయనదే. నాకు మొన్ననే నాకు పట్ట అయింది. మీ నాన్న నీకు భూమి పట్ట చెప్పిస్తే నువ్వు గుడిమెట్లు పట్ట చెప్పిస్తున్నావా? ఏం కొడుకు ఉన్నారో సమ్మయ్య? ఏమంటానవేంది? ఏం లేదే సర్పంచ్ నువ్వు చెప్పే. సరే మంచిది, మీ ఆయన నువ్వు సాధన అంటున్నావు, ఇదే శివరాకరా సమ్మయ్య? అంతేనే, నన్ను రామ కోసం ఉచ్చుకుంటాడు, నాతో రానే కాదు ఇక. సరే అయితే సమ్మయ్య, మనం పని చేద్దామే. ఏం చేద్దామే? సమ్మయ్య, నీకున్న 5 ఎకరాలు మీ నాయనవే కాబట్టి ఎంఆర్ఓ గారితో మాట్లాడి నీ 5 ఎకరాలు మీ నాన్నకు పట్ట చేపిస్తా. చేపిచ్చి ఆ పొలం కౌలుకిచ్చి వచ్చిన పైసలతో 2 పనులను పెట్టి మీ అయ్యని సచ్చేదాకా చదివిస్తా. ఇక నీకే రామ కోసం ఉండదు. మరి నేను ఎట్లా బతుకుడే? నా పిల్లం పొలాలు దిక్కేంటిది? ఏ దిక్కు లేనోనికి దేవుడే దిక్కు. మన ఊర్లో గుడిమెట్ల కరువైనారా? ఏ గుడిమెట్ల కన్నా అడుక్కొని తిని బతుకోండి. సమ్మనికి సమ్మగా అయింది. నాకు బుద్ధి వచ్చింది సర్పంచ్. మా అయ్యను పూలలో పెట్టి చూసుకుంటా, నన్ను మాత్రం గుడి మెట్ల గడిపించగాని. సమ్మయ్య, నీయసంటి కొడుకులు ఉండబట్టే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు రాజ్యాంగం, కోర్టులు కనిపిస్తాయి. మీ నాయనని మంచిగా చూసుకో. పెద్ద మనిషి, నిన్నేమైనా ఇబ్బంది పెడితే నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటా. అయ్యా ఓనరు ఇక. అయ్యా కట్టిరగలేదు, పాము సావలేదు, కానీ సమస్య మాత్రం పరిష్కారమైంది. సూపర్. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలే. ఎవరు మీరు? నేనా? ఒక విధంగా చెప్పాలంటే నేను నీ అభిమానిని. ఈ ఊర్లో నీకు శత్రువులు ఉన్నారు అనుకున్నా, అందులో అభిమానులు ఉన్నారా? అందులో ఆడవాళ్ళమ్మా. ఏ ఆగురా, నువ్వు నా అభిమానివా? అభిమానినే కాదు, నువ్వంటే చాలా ఇష్టం. మనం పెళ్లి చేసుకుందామా? ఏం మాట్లాడతాను నువ్వు? అసలు ఎవరు బిడ్డ నువ్వు? నేనా? చంద్రయ్య బిడ్డని. ఏంది చంద్రయ్య బిడ్డవా? అవును, నేను చంద్రయ్య బిడ్డనే. అయితే ఇప్పుడు చూడు, నీ కులానికి నా కులానికి బాగా దూరం ఉన్నది. అల్ల మీ నాన్నకు నేనంటే అస్సలు పడదు. ఇటువంటి పర్యాసాలు వేసి నన్ను బదనం చేయకు. నేను పరిగాషలు ఆడతలేను. నాకు కులంతో అస్సలు పట్టింపు లేదు. నిజంగా నాకు నువ్వంటే ఇష్టం. అది మంచిగా ఉన్నాయి కానీ సూపర్ పోతా అంది. నీకు అదన కనబడతాను అదిరా, నాకు అలా అయ్య కనబడతాడు. గట్లంటారా ఏందన్నా? లేకపోతే ఏందిరా, గట్లంటుందా పిచ్చిది? నన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది, నా దాంట్లో సగం లేదు. నీకేందన్నా బాలయ్య బాబు లాగా ఉంటావు. హెల్, ఆ పిల్లకే దిమాగ్ లేదంటే నీకు కూడా దిమాగ్ దొబ్బిందారా? పన్నాడు పోదాం. ఏయ్, నా నెంబర్ ఎవరు ఇచ్చింది నీకు? అసలు నువ్వు ఎట్లా సర్పంచ్ అయినావు? నీ నెంబర్ దొరకకుండా ఉంటుందా? ఏ గ్రూప్ లో చూసినా దొరుకుతుంది. నిజమే కదా. సరే గాని నన్ను ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నావు? అదే, నేను మొన్న చెప్పిన పని ఏం చేసినావు? ఏం ఆలోచించినావు దానికోసం? చూడు, చదువుకున్నదాని మంచి చెడు తెలిసిన పిల్లవు. ఏంది చిల్లరేశాలు? ఏంది? నేను చిల్లర దాంట్లో అనిపిస్తున్నానా? MBA యూనివర్సిటీ ఫస్ట్ నేను, తెలుసా? అందుకే అంటానా, అంత పెద్ద చదువు అది నన్ను ఇష్టపడడు ఏంది? నాకంటే మంచోళ్ళు నీకు దొరుకుతారు. నేను అంత పెద్ద చదువులేని చదవలే. దొరకరని కాదు, నీ లెక్క మంచి మనసులో నాకు దొరకరు. నాకు మంచి చెడ్డ తెలుసు కాబట్టే నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అడిగిన. చూడు, నాకు ఇవన్నీ తెలియదు. నన్ను తిన్నవా లేదా అని అడిగే నాదులు లేరు. నేను ఒక అనాథని. ఈ ఊరికి ఏదైనా మంచి చేద్దామని తప్ప నాకు ఇంకా వేరే ఆలోచనలు ఏం లేవు. ఈ ప్రేమ పెళ్లిళ్ళు నాకు సెట్ కావు. దయచేసి అర్థం చేసుకో. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నువ్వు. నీకంటూ ఒక కుటుంబం ఉండాలి. ఆ కుటుంబంలో నీకు తోడుగా నేనుండాలి. నువ్వు అనాథవి కాదు, నీకు నేనున్నాను. నువ్వు తిన్నావా లేదా అని అడగడానికి నేనున్నాను. నువ్వు తిన్నాకే నేను తింటాను. ఎందుకంటే సర్పంచ్ మంచి ఉంటే ఈ ఊరు మంచి ఉంటది. నిజంగా నాకు జీవితాంతం తోడుంటావా? మధ్యలో వదిలేసిపోవు కదా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నీ చెయ్యి అస్సలే వదిలిపెట్టాను. కానీ ఒక కండిషన్, మీ అమ్మ నాన్న ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. సరే బాబు, సరే, నువ్వైతే ఒప్పుకున్నావుగా, అది చాలు నాకు. సరే పద వెళ్దాం.
అవును ఒకటి అడుగుతా నిజం చెప్పు, అడుగు. నువ్వు నన్ను ఏం చూసి లవ్ చేసినావు? నీకోటి తెలుసా, నువ్వు మినప లడ్డు లెక్క గుండ్రంగా మంచిగా ఉంటావు తెలుసా, అందుకే లవ్ చేసిన. అవును నేను లడ్డులా ఉంటా కదా, పెళ్ళాక నీకేం కష్టం కదా? ఇష్టమైన కష్టం ఏం కష్టం అనిపించదు తెలుసా. చంద్రయ్య బిడ్డ అవును సర్పంచ్ ఉన్నట్టున్నది కదా. చంద్రయ్య బిడ్డ సర్పంచ్తో బాగా నీకేకలు పక్కపక్కలు. అబ్బా సర్పంచ్ అని సంగతి చెప్తావురా. హలో చంద్రన్న. ఏంది నిజమా? ఆ? శృతి ఆగే, ఎటు పోయేస్తానవే? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తున్నా నాన్న. ఈ ఊళ్ళే చీమ చిట్టుకుమన్నా నాకు తెలుస్తుంది. నువ్వు ఆ సర్పంచ్ గాంతో తిరుగుతావు అన్న సంగతి నాకు తెలియదా? నీకు ఎవరు దొరకలేదా? ఆ కులం దక్కడా దొరికిందా? నువ్వు చదివిన చదివేంది, నువ్వు చేస్తున్న పని ఏంది? అది కాదు నాన్న, నేను సర్పంచ్ నిజంగా ఇష్టపడుతున్నా. వాడు నా ముందట్లే కూర్చొని వాడిని అసలు నా ఇంటర్లో తీసుకొద్దాం అనుకుంటున్నావా? ఏంది శృతి, ఇవేం పనులే? ఊళ్ళే మన ఇచ్చే తిద్దాం అనుకుంటున్నావానే? శృతి, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తే కాళ్ళు నిలబడతా. నీ కాదు మీ అమ్మాయి, దాన్ని ఇంట్లో తీసుకురా. సర్పంచ్ ఏం మేనేజ్ చేసినావు రా? నా బిడ్డని చుడుకుంటాను. పెద్ద మనిషి నేనే వచ్చి మాట్లాడదాం అనుకున్నానే. ఏంద్రా నువ్వు మాట్లాడేది ఒక మాట? శృతి నేను ప్రేమించుకున్నవే, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాం. నా బిడ్డను పెళ్లి చేసుకుంటావంటావరా? నువ్వు ఎంత నీ బతికెంత? పెద్ద మనిషి మాటలు జారగే. జాగ్రత్త ఏం చెప్తావురా? నాకు నా కులబలం ఉన్నది, నీకెవరున్నారా అనాథ నా కొడక. అవును మా చంద్రన్నకు మేమున్నాం. మా అన్న బిడ్డే మా బిడ్డ, అవసరమైతే ప్రాణాలు ఇస్తాం. నా బిడ్డను నేను అద్దులో పెట్టుకుంటా, నువ్వు నీ అద్దులో ఉండు. లేకపోతే నీకు మంచిది కాదు, ఈ ఊరికి మంచిది కాదు. ఖబర్దార్ బిడ్డ. ఏంది శృతి ఈ రాత్రి గీ టైంలో వచ్చినావు? అది మా నాన్న నాకు సంబంధం చూసిండు, వాళ్ళకి నేను నచ్చిందట. 2 రోజులు చిన్నగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటారంట. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకో, నాకు ఇష్టం లేదు. చూడు శృతి, నాకు అమ్మా నాన్న లేరు కదా అని నిన్ను పెళ్లి చేసుకొని నీకు అమ్మా నాన్న లేకుండా చేసుడు నాకు ఇష్టం లేదు. చూడు, నువ్వు మీ అమ్మ నాన్నకు ఒకగానొక బిడ్డవు. నేను లేకపోయి పెళ్లి చేసుకుంటే వాళ్ళ పర్వేం కావాలి ఊళ్ళో. అంటే నన్ను పెళ్లి చేసుకోవా? చేసుకుంటా, అది వాళ్ళు ఒప్పుకుంటేనే. వాళ్ళు ఒప్పుకుంటలేరు, నిన్ను పెళ్లి చేసుకుంటే చచ్చిపోతా అంటున్నారు. వాళ్ళు చచ్చిపోతా అంటే మనం పెళ్లి చేసుకుంటూ కరెక్ట్ గా శృతి. అంతేగాక మన పెళ్లి 2 కులాల మధ్యలో చిచ్చు పెడతా అంటే నేను అస్సలు ఒప్పుకో. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను మర్చిపోయి మీ అమ్మా నాన్న చెప్పినట్టు పెళ్లి చేసుకో, అదే మనందరికి మంచిది. ఏమైంది? అబ్బాయి వాళ్ళు ఇంత టైం అయినా అత్తలేరు?
ఏమోనే, నేను అదే చూస్తానా. ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తలేరు. ఏమైందే చంద్రన్న? అటు పొద్దెక్కబట్టే పిల్లగానోళ్ళు ఇంకా రాకపోయే. అరే నేను అదే చూస్తానే, 9ంటికి వస్తానన్న వాళ్ళు ఇంకా 12 అయినా రాకపోయారా నేను చూస్తానా. నువ్వేం పెద్ద మనిషివా? ఇదేనా పద్ధతి? ఏదైనా ఉంటే కుళ్ళ ఉండాలి. అగో నేనేం చేసిందే? పిల్లగానో లేని తాళి బంగారంతో కట్టచ్చు కానీ నిజం మాత్రం నమ్మకంతో కట్టాలి చంద్రయ్య. అరే నువ్వేం మాట్లాడతాను? నాకేం అర్థమైతలేదు. అవునా? నీ బిడ్డకు మూర్ఛ రోగం ఉందట కదా, మెదడులో కంతి ఉందట కదా, ఆ విషయం పిల్లగానులకు చెప్పినావా? అరే అది ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిందే, అది ఇప్పుడు తగ్గిపోయింది. అది వాళ్ళకి ఎందుకు చెప్పాలి? నువ్వేమో ఇట్లాను, వాళ్ళేమో ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేసి రోగం ఉన్న పోర్ని మా కంటకర్తవా అని పొట్టు తిట్టి పెళ్లి లేదు ఏం లేదు అనుకొని పొమ్మన్నారు. ఈ విషయం మీకు చెప్పినోడు ఎవడా? ఎవడో చెప్తే ఎందుకు నమ్ముతారు? మీ పాలవలో కులపలో చెప్తే నమ్మిందట. నేను వెళ్ళిపోతానా? నా ఇద్దరు మొత్తం కూడా కొట్టావు చంద్రయ్య. అరే ఇంకేమో ఆగే. అరే నా బిడ్డ గింత అమానం వేసిపోతున్నావు ఏందే? నా బిడ్డ పెళ్ళిట్లు కావాలి. చూసినావా? కులపళ్ళు పాలోళ్ళు మనోళ్ళు అనుకుంటే మన పక్కనే వర్షిండ్రు. నీకు అర్థమైతుందా? అరే తమ్మి, నీ చెల్లె కొడుకున్నాడు కదరా, నా బిడ్డకి సంబంధం మాట్లాడరా. జరిగిందంతా చూస్తాను కదరా. నీకో దండం, నీ బిడ్డకో దండం. వదిలేమో పాలలో పొట్టు తిడుతుంది. నేను పోతానా పో. తమ్మి అరే రామూర్తి, మీకోసం ఎంతో చేసినా కదరా. మీ అన్న కొడుకున్నాడు కదా, నువ్వన్నా మాట్లాడరా సంబంధం నా బిడ్డకు. ఏం మాట్లాడుతున్నావే చంద్రన్న? పోయి ఇక రోగం ఉన్న పూర్ణ ఎవడన్నా వేసుకుంటా ఆడే. ఏందే రాజేంద్రన్న కోపంగా వెళ్తున్నాడు? ఏం జరిగింది? అరే జర మీరు ఆగుర్రా. ఎందుకు ఆలోచిస్తున్నావు శృతి? దూకు చచ్చిపో. జీవితాంతం తోడుంటా అన్నావు, మధ్యలో వదిలేయ్యా అన్నావు. ఇప్పుడు నీకు సమస్య వచ్చిందని చావడానికి చెరువు దాకా వచ్చినావు. నీకు గుర్తు రాలేదా శృతి? నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని నేను ప్రతిరోజు నేను గమనిస్తూనే ఉన్నా. నేనేం చేయాలి మరి? నువ్వేం చేయకు, ఇక అంతా నేనే చేస్తా, నేనే చూసుకుంటా. ఏం మాట్లాడతాను రా? మన ఒక్క కులపోలం రా, అన్నదమ్ముల కంటే ఎక్కువ అన్నావు కదరా. కులపొలం అయితే ఏందన్నా? మా పోరగాల జీవితాలు నాశనం చేసుకోమంటావా? గట్లంటారేంటన్నా? కులపల్లని నా పేరు పెట్టి రాత్రనక పగలనక మీ వెనక తిరిగిండు. మీకోసం ఎన్నో చేసిండు. మా కట్టమంతా ఆదుకోరా అన్న. మా బిడ్డ మీ బిడ్డ అన్నారు కాదే. మాట వరుసగా ఎన్నో అంటాం, చేసిన వండి ఎత్తేస్తారా? ఏం మనుషులు ఉన్నారు మీరు? మీరు ఇక్కడ లొల్లి పెట్టుకుంటాను. నీ బిడ్డ చచ్చిపోదాని చెరువు గట్టుకు పోయింది. ఏంది బిడ్డ గిట్లెందుకు చేసినవే? సచ్చేత కనిమా నీకే పట్టిందే, మేమంతా లేవానే. నీకెంత బలుపురా? మా పొలను చెయ్యి పట్టుకొని బండి మీద తీసుకొస్తావురా? ఏమనుకుంటున్నావురా? చూడండి, మీతో లొల్లి పెట్టుకోవడానికి నేను రాలేదు. చంద్రయ్య గారు, మీ బిడ్డకి ఏ సమస్య ఉన్నా సరే మీరు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. ఎట్లా పెళ్లి చేసుకుంటావురా? మీ కులం ఏది, మా కులం ఏది? నోరు మొయ్యరి.
కులం ఎక్కడిది కులం? నా మొగుడేమని కులం కులం అని తిరిగి ఇప్పుడు మాకు కష్టం వస్తే మాకే సంబంధం అంటారా? ఈ పిల్లగా లేకపోతే నా బిడ్డ చచ్చిపోయేది. మనుషులు లేకపోతే ఈ కులం ఎక్కడిది? ఓ కులం కులం అని నిరుగుతాను. సస్తే చావని సస్తదని చెప్పి కులం తక్కువ గీత ఏందే ఏమంటున్నావురా? సస్త జావనియా? నీ బిడ్డ అయితే గిట్లే అంటావురాను? ఏం మనుషులరా మీరు? తూ ఇన్ని రోజులు కులం కులం అని కళ్ళు మూసుకుపోయి బంగారం అసలు పిల్లగాని కాదనుకున్నా. అంటే నీ బిడ్డనిచ్చి పెళ్లి చేస్తావా ఏంది మరి? ఎందుకు చేయద్దురా? ఆ పిల్లగాడు కులానికి తక్కువైనా గుణంలో ఎక్కువైనాడు రా. గుణము లేని కులం ఎందుకురా? ఛీ! నా బిడ్డ పోయి లేపుకపోయి పెళ్లి చేసుకోమన్నా నేను ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇంతకంటే మంచి అల్లుడు దొరుకుతాడా? చంద్రయ్య తప్పు చేస్తున్నావు. అవును, ఇన్ని రోజులు తప్పే చేసిన. ఆ చేసిన తప్పును ఇప్పుడు సరిదిద్దుకుంటానా? మీకు ఇష్టమైతే ఉండరు, లేకపోతే వీకురి. నాది తప్పైంది బిడ్డ. నేను అన్నయ్యని నువ్వేం మనసులో పెట్టుకోకు. నా బిడ్డనిచ్చి నీకు ఘనంగా పెళ్లి చేస్తా. రా బిడ్డ, ఇంట్లోకి పోదాం. హలో అందరికి, నేను మీ రాధమ్మ కూతురు. ఎస్ఎస్ క్రియేషన్ సంపత్ యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త షార్ట్ ఫిలిం, అదే నేను సర్పంచ్ లవ్ స్టోరీ అనే షార్ట్ ఫిలిం రాబోతుంది. మీరందరూ మనస్ఫూర్తిగా దాన్ని ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎస్ఎస్ సంపత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.